నా పేరు లక్ష్మి. లక్ష్మి, నేను ఇన్ని రోజులు వాచ్మెన్కున్నా 25 సంవత్సరాల కొలే. ఇప్పుడు కిరాయికుంటున్నా. నాకు డబ్బులు అందరికి వచ్చింది. అమిత్క నగలరా అడ్డగుట్టకు. నాకు ఒక్కదానికి రాలేదు. నేను ఎందుకు ఏడుస్తున్నాం? ఆయన తాగుపోతాడు, నా కొడుకు పని చేయడు. ఇంటికాడ కూడా ఊరికాడ కూడా జాగలేదు, అమ్ముకున్నా. బేగంపేట. ఏం లేదు, అందుకే నాకు అదే టెన్షన్కు నాకు బీపీ ఎక్కువ అవుతుంది, పానం మంచుకుంటలేదు. నాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నా. అట్లా పెట్టినా, ఇగో పెట్టినా. ఇంత ముందుకు పెట్టినా, కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినా, రాలేదు. ఇప్పుడు అన్న వస్తుందేమో అని, అందుకే నాకు అన్నకు వందనాలని చెప్తున్నా. నేను నాకు రావాలి. నాకు ఏది లేదు, కరెంటు బిల్లు అన్నీ ఇప్పుడు మళ్ళీ కిరాయికున్నవి తీసుకొచ్చి ఇచ్చిన. అమ్మా, ఇక్కడ నువ్వు కరెంటు బిల్లు కూడా మాఫీ కావాలని పెట్టుకున్నావు. మళ్ళీ మహాలక్ష్మి పథకము 2500 రావాలి, నాకు ఫ్రీ బస్సు ఉండాలి, నా బిడ్డకు ఒక సైకిల్ మోటార్ కావాలి, ఇవన్నిటికీ నువ్వు నింపినావు కదా ఫామ్. మరి ఇందిరా మిల్ అని కూడా నింపుకున్నావు. ఇందిరా మిల్ వచ్చినా చాలు, నాకు అదే సంతోషం. అది కూడా రాలేదని నాకు అదే టెన్షన్. ఏ పథకాలు అది కానీ ఒక ఇల్లు కావాలా? మరి ఇల్లు లేకపోతే నాకు ఇంటికాడ కూడా ఇల్లు లేదు. దాని గురించే నాకు ఈ పోరాటం చేయాలని ఉంది, అంతే. నాకు రావాలి ఇల్లు. వస్తే నాకు వందనాలు. సార్కు నేను చాలా ఆల్రెడీ ఒక్కొక్క పథకం అయితే ఉంది కదమ్మా నీకు. ఇల్లు అందరికి వచ్చింది. అమిత్క నగలరా అడ్డగుట్ట టీచర్ కాలేజ్ తెలుసు, అక్కడ అందరికి వచ్చింది. నాకు ఒక్కదానికి రాలేదు. నాకు అదే టెన్షన్. నాకు ఇంటికాడ కూడా ఇల్లు అమ్ముకున్న జాగా, నాకు అప్పుల బాధకు చాలా కష్టము. ఇంటికాడ కూడా జాగ భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. దాని గురించి టెన్షన్, మస్తు బాధ నాకు. ఒక బిడ్డ, ఒక పాప. బిడ్డ పెళ్లి చేసిన, కొడుకు కొంచెం పని చేసినా తాగుతాడు, ఆయన ఏం పని చేయడు. అందుకే దాని గురించే టెన్షన్ నాకు. మా ఆయన కూడా తాగుతాడు. వాచ్మెన్ డ్యూటీ ఉండి వెళ్ళి ఇప్పుడు కిరాయికుంటున్నాం. మరి ఇప్పుడు 6 గ్యారంటీలలో నీకు ఏమేమి వస్తున్నాయేమో? ఏం వస్తలేదు నాకు, ఏం వస్తలేదు. ఒక 14 నెలల నుంచి ఏం వస్తలేదు. కాకపోతే బస్సే, అంతేగాని 2500 ఇవ్వలేదు, ఏది లేదు. గ్యాస్ కూడా 500 అన్నారు, 1000 రూపాయలే కడుతున్నా దానికి కూడా. నేను కూడా ఏమీ రాలేదు నాకు. కరెంట్ బిల్లు కూడా ఏమీ అంటే ఇప్పుడు అదే జీరో బిల్లు అంటారు కదా. వీడికి ఎన్నిసార్లు వచ్చి అప్లికేషన్ ఇచ్చినావా? ఇప్పుడు ఇది 3వ సారి. ఇది అవును, 3వ సారి వచ్చిన. అందరికి వచ్చింది. ఇప్పుడన్నా మరి వస్తుందేమో అని మళ్ళీ వచ్చి పెట్టిన. అట్లా రెవెన్యూ ప్రాబ్లం అన్న. ల్యాండ్ 1950 నుండి 2006 దాకా రికార్డ్ చింపేశారు ఎంఆర్ఓ ఆఫీస్లో, పెద్దపల్లి మండలంలో, పెద్దపల్లి జిల్లా. కలెక్టర్ గారికి ప్రజావాణిలో 4 సార్లు ఫిర్యాదు చేసిన, ఆర్డీఓకి చేసిన, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన, డీసీపీ ఆఫీస్లో ఫిర్యాదు చేసిన, మున్సిపల్లో ఫిర్యాదు చేసిన. ల్యాండ్ ఆ రికార్డు చింపేసి ఒక 500 గజాలు ఆక్రమించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేద్దామని లాస్ట్ టైం వచ్చాను. లాస్ట్ టైం ఇక్కడ 2 o'clock అయిందని చెప్పి అందరిని బయటికి పంపించారు, తీసుకోలేదు. ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది ప్రభుత్వానికి లేదు. 2 గంటలు అయితే అందరిని బయటకు పంపిస్తున్నారు. లోపల 100 మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ పోయిన శుక్రవారం రోజు మళ్ళీ వచ్చాను ఈరోజు అప్లికేషన్కి. రిసీవ్డ్ కాపీ ఇవ్వడం లేదు, ఇస్తలేరు. రిసీవ్డ్ కాపీ ఇస్తలేరు. మరి మీకెట్లా తెలుసు మేము ఇక్కడ వచ్చినాము? నేను అదే అడిగాను ఇందాక. రిసీవ్డ్ కాపీ కావాలి. రిసీవ్డ్ కాపీ లేకపోతే ఎవిడెన్స్ ఏంది, అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా చేయరా అని అడిగినా. రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడం లేదు. మెసేజ్ వస్తుంది మొబైల్కి అంటున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అసలు రికార్డు మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, రోజు ఎన్ని వందలు వస్తున్నాయి, రిసీవ్డ్ కాపీ ఇచ్చి రిసీవ్డ్ కాపీ అప్లికేషన్ నెంబరు అక్కడ రికార్డులో రాస్తే ఈరోజు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, దాని ఫాలో ఏ సమస్య వచ్చినాయి అన్నీ కలిసి ఒక రికార్డులో మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఫాలోఅప్ ఆ రికార్డ్ని మెయింటైన్ చేసి ఫాలోఅప్ చేయాలి. అసలు ఈ సమస్య పరిష్కారం సాల్వ్ అయిందని. మరి అట్లా లేదా? లోపల అధికారులు ఉన్నారు, మళ్ళీ మంత్రులు ఉంటారు అంటున్నారు. ఏం లేదు, మంత్రులు ఎవరు లేరు. ఆ చిన్నారెడ్డి సార్ ఒకడు ఉన్నాడు, మంత్రులు లేరు, ఎవరు లేరు. అసలు లోపల ఉన్నది వేరు, బయట నడుస్తున్నది వేరు. లోపల మీడియాని అనుమతిస్తే అసలు విషయం బయటపడదు 100%. మరి ఎట్లుంది ఈ 14 నెలల పాలన? ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఏమనిపిస్తుందన్న, ఇప్పటి వరకు 14 నెలల్లో ఏం చేసినట్లు ఏం కనిపిస్తలేదు. బాగానే చేస్తున్నాం. 14 నెలల నుంచి మా ప్రభుత్వం పేదల పక్షం ఉన్నది. అన్ని కేసులు ఇక్కడ వచ్చేటి అన్ని ప్రజావానికి వచ్చేటి అన్ని పరిష్కరిస్తున్నాం. జిల్లాలు వస్తే జిల్లాలు కూడా పరిష్కరిస్తున్నాం అని చెప్పేసి అధికారులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అసలు జిల్లా కలెక్టర్కి 4 సార్లు ఫిర్యాదు చేసిన, ప్రజావాణిలో రిప్లై లేదు. పర్సనల్గా 2 సార్లు ఫిర్యాదు చేసిన. ప్రజావాణిలో ఎందుకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ 4 సార్లు ఫిర్యాదు చేసి చివరిగా పర్సనల్గా ఫిర్యాదు చేస్తే, సార్ ఎందుకు పరిష్కరిస్తలేరు, ప్రజావాణిలో 4 సార్లు అయిందని ప్రశ్నిస్తే అవమానించి అందరి అప్లికేషన్లు తీసుకొని నాది తీసుకోకుండా బయటికి పంపడం జరిగింది. అవమానించడం జరిగింది. అసలు ప్రశ్నిస్తే అవమానిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ అసలు ఎందుకో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళకి ఎందుకు వాళ్ళకు ఎస్కాట్ వాహనం ఎందుకు, అసలు ప్రభుత్వ ధనం వృధా అయిపోతుంది, అసలు వేస్ట్. పెద్దపల్లికి జిల్లా కలెక్టర్కి నేను 4 సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఏం చేయలేదు. ఎందుకు అసలు ఆయన కలెక్టర్ ఎందుకు ప్రశ్నిస్తే ఏం సార్ ఏం ప్రజావాణిలో 4 సార్లు ఇచ్చినా ఎందుకు ఆ సమస్య ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరంటే
బయటికి పంపిస్తున్నారు. రిసీవ్డ్ అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుని నాకు తీసుకోలే, అవమానించిండు. అది కూడా నేను రాసిన, ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కదా, దాంట్లో రాసిన. ఇక్కడ కూడా సమస్య సాల్వ్ అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగచ్చాయి. అసలు ఇలాంటివి జరగద్దు. లోపల జరుగుతున్నది వేరు, బయట మీడియా గెలుస్తున్నది ఒకటి, లోపల జరిగేది వేరు. ఇది మరి ముఖ్యమంత్రి అంటున్నది ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, నేరుగా డైరెక్ట్ వచ్చి అధికారులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎవరైనా ఉంటారు, అవసరమైతే మింగిడ ఉంటాం కాబట్టి మాకే కలవచ్చు, ప్రజలు ఇలాంటి ఎవరికి ఇబ్బంది పడద్దు ఇందిరామ రాజ్యంలో అంటుండే. దీన్ని ఎట్లా చూడాలి మరి? లోపల ఏ మంత్రి లేదు, ఏ ఎమ్మెల్యే లేరు, ఎవరున్నారు లోపల? ఎవరు లేరు. చిన్నారెడ్డి సార్ ఉన్నాడు, గంటనో గంట ఇప్పుడు లేడు, ఎవరు లేరు లోపల. మంత్రులు లేరు, ఎవరు లేరు, అధికారులు ఏదో మూల కూర్చున్నారు, ఆడ టేబుల్ వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రిసీవ్డ్ కాపీ కూడా ఇస్తలేరు. వాళ్ళు ఎందుకు అసలు? వాళ్ళకి శాలరీలు వేస్ట్. ఈ ప్రజావాణి ఎందుకు పెట్టవలసిన అవసరం వచ్చింది ప్రభుత్వం? ఇట్లా ఇంత పాటికి ఎంత దూరం నుంచి, వివిధ జిల్లాల నుంచి, పెద్దపల్లి అంటే ఇప్పుడు 300-400 కిలోమీటర్ల దూరం నుంచి మీరు ఇక్కడ వచ్చారు, ఎందుకు మరి ఇదంతా? అసలు ఇక్కడ ఇంత దూరం వచ్చి నా సమస్య సాల్వ్ అవుతుందని అనుకుంటలేదు. ఇంత దూరం వచ్చి కూడా సమయం వృధా అయిపోయింది అనిపిస్తుంది. లాస్ట్ వీక్ వచ్చిన సమయం వృధా అయిపోయింది. మొత్తం వన్ డే మొత్తం తినకుండా మార్నింగ్ నుండి వచ్చి 2 o'clock దాకా నిలబడి తర్వాత బయటికి వెళ్ళి అసలు 4 అయింది తినడానికి. అయినా కూడా నా కాపీ తీసుకోలేదు, అప్లికేషన్ తీసుకోలేదు. 2 అయిందని చెప్పి బయటకు పంపడం జరిగింది. ఇది అసలు కరెక్ట్ కాదు ఈ వ్యవస్థ. మరి ఎట్లుంది? 6 గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి గ్రామాలల్లో? 6 గ్యారెంటీలు ఇక్కడ వచ్చిన అప్లికేషన్లే తీసుకోలేదు. 6 గ్యారెంటీలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఉన్న ఇక్కడ వచ్చి ప్రజావానికి స్టేట్ లెవెల్లో జరిగే ప్రజావానికి వస్తేనే రిప్లై లేదు. 6 గంటలు ఏం రిప్లై ఉంటుంది? అంతే. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాము అంటుంది ప్రభుత్వం, అది వాస్తవమేనా? ఏం నెరవేరుస్తున్నా వాళ్ళకే తెలియలే. ఏం నెరవేరుస్తే వాళ్ళకే తెలియలే నేను ఏం నెరవేరుస్తున్నాను అనేది. ఇక్కడ వచ్చిన ప్రజావానికి వస్తేనే రిప్లై లేదు. ఏం నెరవేరుస్తున్నారు? వాళ్ళు తెలియని గ్రామస్తులు మండలంలో ఆఫీస్కి పోతారు, మండలంలో పట్టించుకుంటారు, అసలు పట్టించుకోరు. అక్కడ పట్టించుకోకుండా జిల్లా కేంద్రానికి వెళ్తేనే లేదు, గతి లేదు. ఇక్కడ వచ్చినాం, ఇక్కడ కూడా నాకు అసలు ఏం కనిపిస్తలేదు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అసలు రికార్డ్ మెయింటైన్ చేస్తలేరు. రిసీవ్డ్ కాపీ అయిపోతే ఏం చేస్తారు వాళ్ళు? అది తీసి మూలకు పడేస్తున్నారు. 100% అది సాల్వ్ చేస్తలేరు. అసలు ప్రజాప్రభుత్వంలో ఇట్లాంటి కష్టాలు ఉంటాయా మరి? ఆల్రెడీ ఉన్నాయి, ఏం క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి. అన్ని సాల్వ్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అంతా అధికారులకు జీతాలు వస్తున్నాయి, అంతా ఫేక్. అట్లా జమ అయిన అధికారులు కూడా అట్లా అయిందో. ప్రభుత్వం అట్లా ఉన్నారు, అధికారులు అట్లా ఉన్నారు. అందరూ ఒకటే కదా, అధికారులు ప్రభుత్వం ఒకటే.